నమ్మకంగా ఉంది. ఎక్కడైనా యోసేపు అన్నాడండి, అదేంటి ప్రభా నువ్వు చూస్తున్నావని నీకు నమ్మకంగా ఉండాలని చెప్పేసి ఆ స్త్రీతో పాపం చేయకుండా నేను పారిపోతే నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ అంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా చెప్పాడు కదా దేవుడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటే యోసేపు జైలు ఎదిగిపోయేవాడు. అసలు యోసేపు మంచి పని ఏదో చేశాడు, పాపం నశించుకొని పారిపోయాడు కదా. యోసేపుకి ఎందుకు జైలు శిక్ష? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు మాట తప్పుతాడా? లేదండి, దేవుడు న్యాయవంతుడైనాడు. నీవు గనక దేవుడు కొరకు నమ్మకంగా రోషం కలిగి పరిశుద్ధంగా దేవుడి చిత్తంలో నడుస్తూ దేవుడు చూస్తున్నాడన్న భయముతో భక్తితో మనము కనుక భక్తి చేస్తే నమ్మకంగా అయిన వారంగా మన కుటుంబానికి, మన పనికి, మన దేవుడికి, మన సంఘానికి, సేవకులకి మనం నమ్మకంగా ఉంటే మెండైన దీవులు ఖచ్చితంగా దేవుడిస్తారు. యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు కూడా చెరసాలలో కూడా